ఇప్పుడు ఎలా ఉందంటే చిరంజీవి గారి గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా పబ్లిసిటీ రేంజ్ ఆ విధంగా పెంచుకోవచ్చని ప్రతి ఒక్కరు కూడా పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లుగా మాట్లాడుతున్నారు నోటికి ఇష్టం వచ్చినట్టు. కానీ ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తులు ఆ విమర్శల్ని నిజంగానే ఇంత చీప్ మెంటాలిటీ ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో విమర్శల పట్ల మీరు కానీ ఎలా స్పందిస్తారు, అలాగే చిరంజీవి గారు ఆ విమర్శలను ఎలా తీసుకుంటారు? సాధారణంగా చిరంజీవి గారితోటే మాకు అలవాటు అయిందండి. ఆయన ఎప్పుడు కూడా విమర్శలు తీసుకోరమాట అండి. అంటే పట్టించుకోరమాట, అస్సలు పట్టించుకోరు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఆయన అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 24 గంటలు అంటే దేశ ప్రధాని 18 నుంచి 20 గంటలు పనిచేస్తారండి. దేశ ప్రధానికి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, అందరితోనూ మాట్లాడడం అంత చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారికి అంత అంత పని ఉందని చెప్పొచ్చు అన్నమాట అండి. అంత సమయం కేటాయిస్తూ ఉంటారన్నమాట. ఆయన 18 నుంచి 20 గంటలు ఆయన కూడా పనిచేస్తూ ఉంటారు అన్నమాట. ఎంత షూటింగ్లో అలసిపోయినా సరే ఆయన కోసం ఎవరైతే రెడీగా ఉన్నారో, ఎవరైతే ఆయన అపాయింట్మెంట్ అడిగారో, మళ్ళీ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల నుంచి 2-3 అవర్స్ పైనే ఆ సందర్భాన్ని బట్టి, ఆ ప్రాముఖ్యతను బట్టి అందరితో మాట్లాడుతూనే ఉంటారండి. ఆయన 5 గంటలు లేచిపోతారు, షూటింగ్ ఉంటే 4 o'clock లేచిపోతారు. మరి ఆయనకి జిమ్కి వెళ్ళే విధానం కానీ, ఆయన చేసే వ్యాయామం కానీ ఎక్కడో ఏది కూడా ఆబ్సెంట్ ఉండదండి. ఏ రోజు కూడా ఆబ్సెంట్ ఉండదు. ఆయన తీసుకునే ఫుడ్ విషయంలో నియమ నిబంధనలు బాగా పాటిస్తారు, చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఇంటికి ఎవరైనా వెళ్తే అది అభిమాని వెళ్ళారా, గెస్ట్ వెళ్ళారా, లేకపోతే మీడియా పీపుల్ వెళ్ళారా, ఎవరు వెళ్ళినా సరే జీవితంలో మర్చిపోలేరు అనమాట అండి. అంత బాగా ట్రీట్ చేస్తారు, అంత బాగా గౌరవిస్తారు. చాలా మనలో కలిసిపోయి ఒక చిన్న పిల్లవాడిలాగా మనలో కలిసిపోయి మనతో సమానంగా ఆయన ప్రవర్తించిన తీరు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అన్నమాట. ఎన్ఆర్ఎస్ చాలా మంది వస్తూ ఉంటారు, మేము తీసుకెళ్తూ ఉంటాం. వాళ్ళు బయటకు వచ్చి ఆశ్చర్యపోతారు, మేము చిరంజీవి గారినే కలిసామా లేదా వేరే వాళ్ళని ఎవరైనా కలిసామని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆయన ఏంటి, ఆయన పెద్ద సింహం కదా, ఆయన మాతో ఇలా మాట్లాడేసారు, దగ్గరగా మాట్లాడేసారు, మమ్మల్ని ముట్టుకున్నారు, ఇవన్నీ చెప్తా ఉంటే చాలా బాధ, చాలా ఆనందంగా ఉంటుంది. టైం స్పెండ్ చేసి అంటే మాకు కూడా మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా పసుపు కుంకులు అందజేశారు లాస్ట్ సంక్రాంతికి. ఆయన ఇంటి నుంచి ఒక చీర, ఒక ఆడబిడ్డకి సారి ఎలా వస్తుందో అలా వచ్చింది మాకు కూడా. నిజంగా ఆయన టైం తీసుకున్నారంటేనే మాకు ఒక స్పెషల్ మూమెంట్. సో మీరు ఇంకా దగ్గరుండి చూస్తున్నారు, ఇంకెలా అనిపిస్తుందో అనిపిస్తుంది. అండ్ ఆయన ఇష్టంగా చేసే పనులు ఏంటి సార్? ఆయనకి తెలిసి ఎవరు ఆపదలో ఉన్నా ఇమీడియట్గా స్పందిస్తారండి. అసలు అది అతను ఎవరు ఏంటి ఎంత అస్సలు ఆలోచించరన్నమాట అండి. ఆయన దగ్గర ఉన్న మంచి గొప్ప విశేషం ఏంటంటే అసలు డబ్బుకి వెనకాడరండి, స్థాయి చూడరండి. ఎవరైనా సరే ఇమీడియట్గా స్పందించాల్సిందే. ఆయన తెలిస్తే స్పందిస్తారు, వాళ్ళని రక్షిస్తారు. ఎంత చిన్నవాడితో అయినా ఫోన్ చేసి మాట్లాడతారండి. ఆ స్థాయి గురించి అసలు ఆలోచించరు అన్నమాట. ఇమీడియట్గా ఆయన పని అవ్వాలంతే, వాళ్ళని కాపాడాలి, ఎవరు కూడా ఆపదలో ఉండకూడదు, అందరూ బాగుండాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకి అందరికీ అండగా ఉండాలని, లేకపోతే మన జూబ్లీస్లో ఎటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయో, జూబ్లీస్లో ఎటువంటి విద్యా వైద్యం లభిస్తుందో అలాగా అన్ని ప్రాంతాల్లో లభించాలని, ఎవరు ఇబ్బందుల్లో ఉండకూడదండి. నాకు తరచూ చెప్తా ఉంటారు అన్నమాట, ఎవరైనా ఇబ్బంది పడితే నాకు వెంటనే చెప్పమంటారు అన్నమాట అండి. నువ్వు ఆలోచించుకో, నువ్వు ముందు నాకు చెప్పేసే, ఎవరు ఇబ్బందులు ఉన్నాయో, ముఖ్యంగా మెడికల్గా ఎవరైనా సరే మన ఆపదలో కాపాడాలి. వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే వాళ్ళకి దిక్కు తోచదు, మనం ఇమీడియట్గా స్పందించాలి. యాక్సిడెంట్ అయితే మనం స్పందించాలి. కరోనా లాంటి ఏదన్నా అప్పటికప్పుడు వచ్చింది అటువంటికి మనం ఇమీడియట్గా అక్కడ హాస్పిటల్తో మాట్లాడతారు. ఆయన స్వయంగా ఫోన్ చేస్తారండి, ఎవరితోనూ మాట్లాడించారు, ఆయనే మాట్లాడతారు. అది ఏ హాస్పిటల్, ఎంత చిన్న హాస్పిటల్ అయినా మాట్లాడతారు. ఆ యజమానితో మాట్లాడి మా పేషెంట్ చూడండి అంటారు. పైగా వాళ్ళకి కావాల్సిన డబ్బు పంపిస్తూ ఉంటారు, హాస్పిటల్ బిల్ ఆయనే పే చేస్తూ ఉంటారు. చాలా అయితే గుప్తదానాలకైతే అది లెక్కలు లేవండి. అసలు ప్రతిరోజు చేసే గుప్తదానాలు ఎవరికే తెలియవండి. అవన్నీ ఎమర్జెన్సీలో చేసిస్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు అంటే ఆయనకి బంధు వర్గాలు చాలా పెద్ద కుటుంబం కదండి. ఆ బంధు వర్గాల్లోకి ఎవరికి ఆపద వచ్చినా సరే వారందరికీ కూడా చాలా పెద్ద పెద్ద బిల్లులు, హాస్పిటల్ బిల్లు పే చేయటం చాలా బాగా చూసుకుంటారండి. చాలా గొప్ప వ్యక్తి, ఇంకా మనం మాటల్లో వర్ణించలేం. చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి మీకు ఆయనతో, ఇన్ని సంవత్సరాల దగ్గర నుంచి చూసారు కాబట్టి. అందులో స్పెషల్ మూమెంట్స్ అంటే ఏం చెప్తారు మీరు? బ్లడ్ బ్యాంక్ మన బ్రిటిష్ కమిషనర్ ఒకసారి వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు ఆ కమిషనర్కి నా గురించి ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. నువ్వు ఊహించలేదన్నమాట అండి. అసలు అంత బాగా
నా గురించి చెప్తారని ఉమ్, చాలా బాగా చెప్పారు అన్నమాట. నేను ఎవరు అన్నది, నేను ఏ విధంగా ఈ ట్రస్ట్ సహాయపడుతున్నాను అన్నది, ఉమ్, ఇవన్నీ చిరంజీవి గారికి తెలుసా, ఇంత బాగా చెప్తారా అని ఆశ్చర్యపోయాను అన్నమాట. చాలా బాగా చెప్పారండి. ఓకే. అదొకటి. ఉమ్, అదేవిధంగా ఆయన 60వ పుట్టినరోజుకి ఉమ్, మేము చాలా ఘనంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసాం. ఉమ్, అప్పుడు ఒక ఫంక్షన్లో స్టేజ్ మీద బహిరంగంగా ఉమ్. నన్ను మెచ్చుకున్నప్పుడు కూడా అది మర్చిపోలేని రోజు మాట.